సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కడప క్రేజీ హుసేన్. సో హే గైస్, సో ఫైనలీ ఈ రోజు మనం అనేది మన గోల్చెరు ఘాట్ మీద ఎన్ని యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయనే టాపిక్ మీద మనమైతే ఈ రోజు మనమైతే మాట్లాడబోతున్నాము. సో పదండి, ఎస్టర్డే జరిగిన యాక్సిడెంట్ గురించి మనమైతే ఇప్పుడు టోటల్గా అయితే ఇప్పుడు మనమైతే మాట్లాడబోతున్నాం అనమాట. సో పదండి, వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేద్దాం. సో హే గైస్, సో ఫైనలీ ఈ రోజు మనం అనేది నిన్న యాక్సిడెంట్ జరిగిన లొకేషన్ దగ్గరకు అయితే ఇప్పుడు మనమైతే బయలుదేరిపోయాము. సో ఈ ఘాట్ అనేది చాలా అంటే చాలా డేంజరస్ అనమాట. సో ఎందుకంటే ఈ ఘాట్ మీద ఉండే ప్రతి రోడ్డు మీద అనేది యాక్సిడెంట్ అనేది ఖచ్చితంగా అయ్యే ఉంది. ఈ ఘాట్ మీద సేఫ్ ఏరియా అనే లొకేషన్ ఏది లేదు, కానీ నేను కొన్ని లొకేషన్స్ చెప్తాను, అక్కడైతే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఫస్ట్ ది కడప నుండి రాయచూటికి వెళ్లే దారిలో ఈ ఘాట్ మీద అనేది ఒక ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది. ఆ గుడి దగ్గర ఉండే టర్నింగ్ ఇంకా పైన ఉండే టర్నింగ్ అనేది చాలా డేంజరస్ అనమాట. ఈ లొకేషన్స్ లో అనేది యాక్సిడెంట్స్ అనేది చాలా అంటే చాలా జరుగుతూ ఉంటాయి. అందులో ఎక్కువ కేసెస్ ఏమంటే లారీ యొక్క బ్రేక్ ఫెయిల్ అయిపోవడం, లేకుండా బస్సు యొక్క బ్రేక్ ఫెయిల్ అవడం అనేది చాలా కేసెస్ అయితే జరుగుతున్నాయి అనమాట. మిగతా టర్నింగ్స్ సేఫ్ అని నేనైతే చెప్పట్లేదు, కానీ సో ఈ లొకేషన్ లో అనేది చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ అయితే జరిగాయి అనమాట. సో ఈ లొకేషన్ లో జరిగిన కొన్ని యాక్సిడెంట్స్ వీడియోస్ అయితే నేనైతే మీ ముందు పెట్టేస్తాను, మీరే చూసేయండి. సో మెయిన్ గా ఈ ట్రక్ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే ఇది కూడా బ్రేక్ ఫెయిల్ అన్నమాట. నిన్న సాయంత్రము రాయచూటి నుండి కడపకి వెళ్లే రూట్ లో ఈ గోల్చెరు ఘాట్ మీద అయితే ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. అక్కడ మట్టి ఎక్కువ ఉండడం వల్ల ఆ కొండకు గుద్దేసి అక్కడే ఆగిపోయింది అనమాట. ఇంకాస్త ముందుకు వెళ్ళి ఉంటే గనక కొంచెం లోయలో అయితే పడిపోయేది. మెయిన్ గా నేను చెప్పిన లొకేషన్ లో అయితే బండ్లు అయితే అస్సలు కంట్రోల్ కావు. సో మీరు ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మీకే మంచిది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి బ్రేక్ ఫెయిల్ అయిపోతే ఒక స్టీరింగ్ తప్ప మీ చేతిలో ఏది ఉండదు. ఆ సమయంలో ఏది అర్థం కాక ఎటంటే అటు అయితే వెళ్ళిపోతారు. కొందరైతే బండ్లో నుంచి అయితే దూకేస్తారనమాట. అలాగే బ్రేక్ ఫెయిల్ అయిపోయి ఆ మనిషి లారీలో నుంచి అయితే దూకేస్తాడు. అదే సమయంలో బాత్రూమ్ వస్తుందని లక్ష్మి అనే వ్యక్తి పక్కన బైక్ అయితే ఆపుతాడు. ఆ బ్రేక్ ఫెయిల్ అయిపోయిన లారీ అతని మీద నుంచి అయితే దూసుకొని వెళ్ళిపోతుంది. ఆ మనిషి అక్కడే స్పాట్ అయితే చనిపోయాడనమాట. ఒకరి ప్రాణం తీయాలని ఏ ఒక్కరికి ఉండదు, కానీ అది మొత్తం యాక్సిడెంటల్ స్పాట్ లో అయితే జరిగిపోతుంది. అందుకే ఎవరి ప్రాణాలకి వాళ్ళే బాధ్యులు. అందుకే మీరు గానీ ట్రావెల్ చేసేటప్పుడు బైక్ లో పోతుంటే హెల్మెట్ అనేది ఖచ్చితంగా ధరించండి. మీరు గానీ ఘాట్ మీద ట్రావెల్ చేస్తుంటే మీ బండ్లు అనేది ముందే చెక్ చేసుకొని రండి. ఇంకా పెద్ద బండ్లు ఏదైతే వస్తున్నాయో అదైతే బ్రేక్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకొని రావాలి. ఎందుకంటే ఆ బ్రేక్ ఫెయిల్ అయిపోవడం వల్ల ఈ ఘాట్ మీద ఎన్నో ప్రాణాలు పోయాయి. ఈ కాలం గడిసే కొద్దీ ఈ ఘాట్ మీద ఇంకా ఎన్ని సంఘటనలు చూడాల్సి వస్తుందో. ఈ ఘాట్ మీద ట్రావెల్ చేసేటప్పుడు స్పీడ్ ని కాస్త తగ్గించి లిమిట్ లో అయితే వెళ్ళండి. ఇంకా చాలా మంది డ్రింక్ తాగి అయితే డ్రైవ్ చేస్తున్నారు. సో ప్లీజ్ డ్రైవ్ చేసేటప్పుడు డ్రింక్ కూడా అవాయిడ్ చేసేయండి. సో ఈ ఘాట్ మీద నైట్ టైమ్స్ లైట్స్ ఉంటే మంచిదని నేనైతే అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి అయితే చెప్పేయండి.